శతకోట్ల సూర్యుల తేజస్సులో ప్రకాశించుచున్న నా యేసయ్యా. శతకోట్ల సూర్యుల తేజస్సులో ప్రకాశించుచున్న నా యేసయ్యా. రసరమ్య రాగాల రవి కోటి తేజుడ కమనీయ రూపుడ నా యేసయ్యా. రసరమ్య రాగాల రవి కోటి తేజుడ కమనీయ రూపుడ నగరీయుడా. శతకోట్ల సూర్యుల తేజస్సులో ప్రకాశించుచున్న నా యేసయ్యా. శతకోట్ల సూర్యుల తేజస్సులో ప్రకాశించుచున్న శ్రీమంతుడా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ ప్రైజ్లాడండి. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. మత్తయి సువార్తలో నుండి 16వ అధ్యాయంలో నుండి 17వ వచనం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమగల ప్రభా, జీవాధిపతిమైన మా యేసయ్య, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవ, నీకే స్తోత్రం నాయన. సర్వాధికారివి, సర్వశక్తి గల దేవా, నీ పరిశుద్ధ నామానికి, నీ ఘననామానికి మహిమ కలుగునుగాక. అయ్యా, ఇప్పుడు చెప్పబోతున్న వాక్యము మా హృదయాలు ఫలింపజేయండి. అయ్యా, నీ సేవకుని నన్ను క్రీస్తుని బండ మీద కట్టండి. అయ్యా, నీ సేవకుని నన్ను శిలతాట మరుపరుచుకొని మీరే బయలుపడమని గొప్ప కార్యం జరిగించమని యేసయ్య నామములో అనేక హృదయాలు మీరు తట్టండి నాయన. ఈ ప్రోగ్రాం లక్షలాది మంది ప్రజలు చూసే విధంగా మీరే వారి హృదయాలు తట్టి వాక్య ప్రోగ్రాం అనేకులు చూసి ఆశీర్వదించబడే కృప దయచేయమని, కృపచేత నింపమని, బోధిగంతముల వరకు టీవీ ద్వారా వాక్యము నీ సేవకుని యేసయ్య, నీ దీనదాసుని నా ద్వారా బయలుదేరుటకు సహాయం దయచే, అనేకులు చూడడానికి సహాయం చేయి, కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలో నుండి 16వ అధ్యాయము 15వ వచనం. అయితే 14వ వచనం కూడా మనం చూసినట్టయితే, వారు కొందరు బాప్తిజం ఇచ్చే యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలు ఒకడని చెప్పుకొనిచున్నారండి. అయితే యేసు ప్రభువారు అడుగుతున్నారు, జనులు ఏమని చెప్పుకుంటున్నారు, మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకుంటున్నారని అడిగాడు. అందుకు ఆయన, మీరైతే మరి ఏమనుకుంటున్నారంటే, కొందరు యోహానని, బాప్తిజం యోహానని, ఏలియా అని, కొందరు ఇర్మియా అని చెప్పుకుంటున్నారు, ప్రవక్తలు ఒకడని చెప్పుకుంటున్నారని చెప్పారు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొంచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మీరేమని చెప్పుకుంటున్నారని అడిగినప్పుడు అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడైన దేవునికి మహిమ కలుగును గాక, సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. చూశారు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తు అనగా దేవునికి స్తోత్రం, అభిషక్తుడని అర్థం. అభిషక్తుడు, మన దేవుడు ఎవరు? అభిషక్తుడు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నువ్వెవరి? నువ్వు దేవుని కుమారుడవని యేసయ్యవని చెప్పి చెప్తూ ఉన్నాడు పేతురు. అందుకు యేసయ్యమన్నాడంటే, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలవనేరవని
నేను నీతో చెప్పొచ్చున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ, హల్లెలూయా, నరులు నీకు బయలుపరచలేదు, నా తండ్రి పరలోకమందు నా తండ్రి నీకు బయలుపరిచాడు ఈ విషయం అని చెప్పేసి సీమోను పేతురుని యేసయ్య మెచ్చుకుంటూ ఉన్నాడు. మనల్ని కూడా యేసయ్య మెచ్చుకోవాలి. మనం ఎప్పుడైతే ఆయనను స్తుతిస్తామో, ఆయన వెంట ఆయనను వెంబడిస్తామో, ఆయన కోసమే బ్రతుకుతామో, అటువంటి వారంటే దేవుడు ఎంతో మెచ్చుకుంటాడు. అందుకని నువ్వు ఆయన కోసం బ్రతుకుతున్నావా, ఆయన వెంబడిస్తున్నావా? అట్లయితే నిన్ను ప్రభు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 18 చూస్తే, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ, ఏ బండ అది? క్రీస్తు అనే బండ. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘమును, ఆయన సంఘమును ఎక్కడ కడతాడు? క్రీస్తు అనే బండ మీద కడతాడు. యేసు ప్రవర్తన బండ మీద మనల్ని కట్టుచున్న దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడాలని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. క్రీస్తు అనే బండ మీద నీవు కట్టబడాలి నా ప్రియా దేవుని బిడ్డ. షబాబాబాబాబాబాబా. నీ సంఘము కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డప్పుడు అది వర్ధిల్లుతుంది. నువ్వు క్రీస్తు అనే బండ మీద కట్టబడినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తు అనే బండ పైన మనం కట్టబడాలి. మత్తయి సువార్తలో నుండి 16వ అధ్యాయము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పొచ్చున్నాను. పాతాళలోక ద్వారాలు సంఘం ఎదుట నిలవనేరవు. ఎందుకంటే అటువంటి అధికారము సంఘమునకు దేవుడు ఇచ్చాడు. నీకు కూడా దేవుడు అధికారం ఇస్తూ ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా అధికారం పొందుకోవడానికి? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? నువ్వు పవిత్రంగా ఉంటే ఆ అధికారం నీకు దేవుడు ఇస్తాడు. క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడాలని ఈరోజు దేవుడు మాట్లాడుచున్నాడు. బండ మీద కట్టబడిన ఇంటికి ఎటువంటి ప్రమాదం ఉండదు. నువ్వు బండ మీద, క్రీస్తు అనే బండ మీద కట్టబడలే. కొండ మీదనో, ఆ కొండ మీద, ఈ కొండ మీద కాదు, కానీ క్రీస్తు అనే బండ మీద కట్టబడలేదు. చాలామంది కొండల మీద ఇల్లు కట్టుకుంటారు, స్థలాలు లేక కొండల పైకి వెళ్ళి కూడా కట్టుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా స్థలాలు సరిపోవట్లేదు. ఆ కొండ మీద కట్టే ఇల్లు అది పర్వాలేదు, కానీ నీ యొక్క జీవితము క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూసినట్టయితే 1 కొరింథీ 10వ అధ్యాయము 1వ వచనం, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. చూశారా? పౌలు భక్తుడు అంటున్నాడు, పరిశుద్ధులైన పౌలు ఏమంటున్నాడు? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఏంటి ఆ సంగతి? అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. మేఘము, దేవుని యొక్క షకీనా మేఘము కింద ఇశ్రాయేలీలందరూ నడిచారు, సముద్రంలో పడి వెళ్ళారు. అందరూ మోషేను బట్టి మేఘములోను, హల్లెలూయా, సముద్రంలోను బాప్తిజం పొందిరి. హల్లెలూయా. వారు మేఘములో బాప్తిజం పొందారు. మేఘములో ఏమున్నది? అగ్ని స్తంభం ఉన్నది. అగ్ని మేఘమయమైన స్తంభం ఉన్నది ఆ మేఘంలో. కాబట్టి అంటే ఆ అగ్ని స్తంభంలో యెహోవా దేవుడు, ఆ యేసయ్య ప్రత్యక్షం అవుతున్నాడు అక్కడ. కాబట్టి వారు మేఘములో బాప్తిజం పొందారు, సముద్రంలో బాప్తిజం పొందారు. వారు మేఘంలోను సముద్రములోను బాప్తిజం పొందిరి. అందరు ఆత్మ సంబంధం ఒకే ఆహారం భుజించారు.
చూడండి, ఈ బాప్టిజం అంటే అనేకులు చాలా రకరకాల బాప్టిజాలు తీసుకుంటున్నారు. కొంతమంది చిలకరింపు, కొంతమంది జెండా క్రింద, కొంతమంది నిలబెట్టి గట్టిగా పట్టేసి పైనుండి బిందెడు బిందెడు నీళ్ళు పోస్తున్నారు. అది బాప్టిజం అని చెప్పబడదు. మనం ఎటువంటి బాప్టిజం తీసుకోవాలో నేను చెప్తాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. మత్తయి సువార్తలో నుండి చాలామంది ఈ విషయంలో మోసపోతున్నారు. అపవాది మిమ్మల్ని మోసం చేస్తుంది. అటువంటి మోసపూరితమైన వాటిలో మీరు పడిపోకండి. మత్తయి సువార్తలో నుండి 10వ అధ్యాయము 16వ వచనం చూస్తే, యేసు బాప్టిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఎక్కడ ఆయన తీసుకుంది బాప్టిజం? ఎక్కడ తీసుకున్నాడు? నీళ్ళలో తీసుకున్నాడు. ఒడ్డునకు అని ఉంది. అంటే ఏంటి? యోర్దాను నదిలో అని ఉంది పైన. యోర్దాను చూడండి అక్కడ 13. ఆ సమయం యోహాను చేత బాప్టిజం పొందుటకు యేసు గలిలయలోని యోర్దాను దగ్గర నున్న అతని యొద్దకు వచ్చెను. చూశారు, అందరూ అక్కడ యోర్దానులో బాప్టిజము తీసుకుంటున్నారు. అక్కడికి యేసయ్య కూడా వచ్చి, ఇదిగో యోహాను చేత బాప్టిజం పొందాడు. ఎక్కడది? యోర్దాను నదిలో. మనము కూడా ఆ నదిలో మునగాలి. లేదా బాప్టిజం కోనేరని కొన్ని ట్యాంకులు కడతారు, దాని నిండా నీళ్లు నింపుతారు, అక్కడ మునగాలి. కానీ ఈ చిలకరింపులు, ఈ జెండాల కింద ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇక్కడ యేసయ్య అలానే తీసుకున్నాడు. చూడండి 16వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, యేసు బాప్టిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. హల్లెలూయా. బాప్టిజం పొంది వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చినప్పుడు ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురముల దిగి తన మీదకి వచ్చి చూచాను. దేవునికి స్తోత్రం. బాప్టిజం పొందుకోవాలి. మరి పరిశుద్ధాత్మ అభిషేకము కోసము కనిపెట్టి ప్రార్థన చేయాలి. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏదో బాప్టిజం తీసుకోగానే పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చేసింది అంటున్నారు కొంతమంది. అలా రాదండి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. అది ఒక ప్రత్యేకమైన గిఫ్ట్. స్పెషల్గా మనం ఎక్కువగా ఆ దేవుని పాదాలు పెట్టుకొని ఏడ్చినప్పుడు, కన్నీరు గాచినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నీకు అట్టి అభిషేకమును ఇస్తాడు. అభిషేకం పొందుకోవటము ఒక ఎత్తు అయితే, కాపాడుకొని కడవరకు సాక్షిగా ఉండడం మరి ఒక ఎత్తు అండి. పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకొని కడవరకు కాపాడుకోవాలంటే నీలో పాప జీవితము తొలగిపోవాలి. చాలామంది యవనస్తులు పొందుకుంటున్నారు అభిషేకం, కానీ వారు నిలబెట్టుకోవట్లేదు. యవనరాండ్రు పొందుకుంటున్నారు, వాళ్ళు నిలబెట్టుకోవట్ల. పాపములో, వ్యభిచారములో పడి, దుష్టత్వములో పడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవునికి దూరం అయిపోతున్నారు. పరిశుద్ధాత్మను అభిషేకమును పోగొట్టుకుంటున్నారు. ఆ యొక్క దుష్ట స్థితి, ఆ దరిద్రపు స్థితిలో నీవు బయటికి రావాలి. పొందుకున్న అభిషేకం కడవరకు కాపాడుకో. కడవరకు ఆయనకు సాక్షిగా నిలబడితే యుగయుగాలు యేసు ప్రభుతో నువ్వు ఏలుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యలో పోగొట్టుకున్నావు అనుకో, మరలా నీకు ఇవ్వడు ఆయన. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఏదో ఇది తమాషా అనుకుంటున్నావా? పాపం చేయటం, మళ్ళీ వచ్చి క్షమాపణ అడిగావు, మంచిది. క్షమాపణ అడిగావు, మళ్ళా క్షమాపణ ఎక్కడ ఉన్నా మళ్ళీ వెళ్ళి మళ్ళీ పాపం చేయటం, మళ్ళీ దుష్టత్వంలో పడి మళ్ళీ వచ్చి మళ్ళీ క్షమాపణ అడటం, ఇలాగ రొటీన్ జీవితం అంతా ఇలా చేసావనుకో, ఆఖరికి నువ్వు పోయేది అగ్నిగుండానికి. అది నువ్వు తెలుసుకోవటం లేదు. సాతాను నిన్ను మోసం చేస్తుంది. మనుషుల ప్రేమలో పడి, మనుషుల యొక్క మత్తులో పడి, వ్యభిచారం అనే మత్తులో పడి దేవుని విడిచి తిరుగుతున్నావు. నీ జీవితాన్ని మార్చుకోమని ఈరోజు దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని కాపాడుకో. అల్లాడు సంసోన్లాగా నాశనం అయిపోవద్దు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్త్రీలను మోగించిన సంసోను, ఆ దెలీలను మోగించిన సంసోను ఆఖరికి ఆ గుడి కింద పడి చచ్చాడు. ఆ గుడిలో ఉన్న వారందరూ చచ్చారు. ఆ గుడి మొత్తం కూలిపోయింది. దాని కింద ఇతడు చనిపోయాడు.
జీవితం ఘోరమైన మరణం అతని జీవితంలో. ఆ దురిస్థితి నీకు రాకముందే నీ జీవితం మార్చుకోమని ఈరోజు దేవుడు మాట్లాడొచ్చి ఉన్నాడు. ఇదిగో ఆకాశము తెరవబడెను. 16వ వచనం లాస్ట్ చివరి లైను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఆయన బాప్టిజం పొందాడు. ఆ తర్వాత దేవుని అభిషేకం, ఆత్మాభిషేకం కోసం కనిపెట్టినప్పుడు మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. హల్లెలూయా. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. నీవు దేవుడు నీ యందు ఆనందించాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రియమైన వాడిగా ఉంటావో, దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటావో, అప్పుడు దేవుని యందు ఆనందిస్తాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటావో ఆయనకు చాలా ఇష్టమైన వాడు అవుతావు. మొట్టమొదట నీటి బాప్టిజం పొందాలి. రెండవది ఫస్ట్ మెట్టు ఏంటంటే మారు మనసుని మెట్టెక్కాలి. మారు మనసు పొందాలి. నీటి బాప్టిజం పొందడం రక్షణ అనుభవం. నీటి బాప్టిజం ఎప్పుడైతే పొందుతావో పాప పురుషుడు నీలోని నాశనం అయిపోతాడు. వాడు అక్కడే పాతివేయబడతాడు నీళ్ళల్లోని, భూమిలో నూతనమైన వాడిగా నువ్వు దేవుని రాజ్యంలో పుడతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. 9 కృపావరాలు నువ్వు పొందుకోవాలి. దేవుని కోసం బ్రతికినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడని మాట్లాడతాడు. ఈయన నేను ఆనందించుచున్నానని నిన్ను గూర్చి దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఇదిగో ఆయన అభిషేకాన్ని పొందుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి మరలా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. 10వ అధ్యాయములో నుండి దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందరూ 3వ వచనము చూస్తే 2 అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలో బాప్టిజం పొందిరి. అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. హల్లెలూయా. ఒకే ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. గడిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చూడండి, వారందరూ ఆత్మ సంబంధమైన ఆహారం భుజించారు. ఒకటే ఆహారం, ఒకటే పానం చేశారు. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆమేన్. క్రీస్తునే బండపై మనం కట్టబడాలి. వాక్యపు పునాది క్రీస్తునే బండ మీద, అపోస్తులనే పునాది మీద నీవు కట్టబడాలి. అపోస్తులతో నీకున్నదా? పరిశుద్ధాత్మ అభిషేకం నీకు ఉన్నదా? ఇదిగో యెహోవాకు మొరపెట్టు. యెహోవా నజరేయుడైన యేసు ప్రేమను అనేకులకు చాటి చెప్పు. ఆ శిలువ మీద ఆయన కుమ్మరించిన ప్రేమను అనేకులకు చాటి చెప్తే నీవు నీతి కిరీటము, వాడవారని కిరీటాన్ని పొందుకుంటావు, మహిమ కిరీటాన్ని పొందుకుంటావు. నా ప్రియా దేవుని బిడ్డ, ఇదిగో నా ప్రియులారా, దేవుని కోసం బ్రతకండి. క్రీస్తు అనే బండ మీద నీ పునాది వేయబడాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అక్కడ చూసినట్టయితే దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. లూకాసు వార్తలో నుండి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ చక్కటి మాట కూడా వ్రాయబడి ఉన్నది. ఆ మాటలను మనం చదివినట్లయితే దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అక్కడ ఒక విషయం చెప్తాడు. అదేంటంటే ఆ బండ మీద కట్టబడిన ఆ యొక్క ఇల్లు నిలబడుతుంది. 6వ అధ్యాయంలో ఉన్నది లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభా నన్ను పిలుచుట ఎందుకు? ఆయన మాట్లాడే ప్రతి మాట వింటున్నావు. ఆ మాట ప్రకారం జీవించినప్పుడే
క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడినట్టు నువ్వు క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి అంటే వాక్యపు పునాది నీకు పడాలి. క్రీస్తు అనే బండ మీద వాక్యం అనే పునాది, అపోస్తలుల అనే పునాది ఉండాలి. వాక్య ప్రకారమే జీవించాలి. ఆ వాక్యం ఏం చెప్తుందో వింటున్నావే కానీ పెడచెవిన పెట్టి లెక్క చేయకుండా వెళ్ళిపోయి లోకంలో జీవిస్తూ శరీరేచ్ఛలను నీవు అనుభవిస్తూ శరీర కోరికలను తీర్చుకుంటూ మళ్ళా వచ్చి మళ్ళా ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు ముళ్ళ కంచెల్లో పడి ఉన్నావా? ముళ్ళ కంచెలో పడిన విత్తనాలు మొలిచాయి కానీ అవి ఎదగలేదు. ముళ్ళ కంచె వాటి అణిచేయటం మూలన అవి లేకుండా పోయాయి, అణిగిపోయినాయి. ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో నీవు ఉన్నావు? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, నేను చెప్పే మాటల ప్రకారం వినడమే కాదు, ఆ ప్రకారం జీవించాలి. చేయక ప్రభా నన్ను ఎందుకు పిలుస్తారంటున్నాడు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేస్తాను. నేను చెప్పిన మాటలు విని వాటి ప్రకారం చేయవాడు ఎలా ఉంటాడు, ఎవని పోలి ఉంటాడో చెప్తా వినండి అంటున్నాడు. వాడు ఇల్లు కట్టేవాళ్ళని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును. చూశారు, లోతైన పునాది ఉండాలి. క్రీస్తును లోతుగా నాటబడాలి, వాక్యములో లోతుగా నాటబడాలి. పైపైన భక్తి కాదండి. కొంతమంది పైపైన స్తోత్రం 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకొని 10 నిమిషాలు ఎక్కువ 5 నిమిషాలే చేసి 10 నిమిషాలు చేసి ముగిస్తూ ఉంటారు. అది నిజమైన ప్రార్థన కాదు, వేషధారణ. అది వేషధారణ జీవితం జీవిస్తూ ఉంటారు. మళ్ళా వచ్చి స్తోత్రం అంటారు, మళ్ళా వచ్చి వందనాలు చెప్తుంటారు. అదంతా కూడా నీవు నటిస్తున్నావు. నటన జీవితం అనేది నరకానికి తీసుకెళ్తుంది. క్రీస్తులో ఉండడం అంటే నిజమైన జీవితం జీవించాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి. బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. బండ మీద పునాది లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేయాలి అనగా వాక్యం నువ్వు లోతుగా నాటుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. వరద వచ్చే ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బావుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. చూశారు, వరద వచ్చింది, ప్రవాహంలా వచ్చింది, ఆ ఇంటి మీద పడి కొట్టింది, వడిగా కొట్టింది, అయినను అది బావుగా కట్టబడింది, బండ మీద కట్టబడ్డది కాబట్టి దాన్ని కదిలింపలేకపోయింది. హల్లెలూయా. అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగాని అది కూలిపడిను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. చూశారు, పునాది లేకనే పునాది లేకుండా నేల మీద ఎవరైతే ఇల్లు కడతారో అది ఉండదు. ఇసుక మీద పునాది వేయబడింది, మరి ఒక చోట రాయబడినది. ఇసుక మీద పునాది వేసి కట్టిన ఇల్లు ఉండదు, అది కూలిపోతుంది. క్రీస్తు అనే బండ మీద, వాక్యం అనే పునాది మీద, లోతుగా తవ్వి వాక్యం అనే పునాది మీద నిన్ను నువ్వు కట్టుకుంటే నీవు కడ వరకు ఆయన సాక్షిగా నిలబడతావు. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుంటావు. ప్రభు కోసం నువ్వు బ్రతగలుగుతావని దేవుడు నీతో మాట్లాడొచ్చు ఉన్నాడు. ఆయన ఏదైతే మాట్లాడతాడో అదే చేస్తాడండి, మరి ఒకటి చేయడు. కాబట్టి మనము దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ప్రార్థన చేసుకుందాం. మహిమగల ప్రభా, జీవంగల మా యేసయ్య, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవ, ఇంతవరకు తోడుగా ఉన్న యేసయ్య అందరూ మోకరించని ప్రార్థన చేసుకుందాం. యెహోవా నీ పక్షాన యుద్ధం చేయబోతూ ఉన్నాడు. కన్నీరు కాచు. నువ్వు శ్రమలో ఉన్నావా? నీ శత్రువుల మీద దాడి చేస్తున్నారా? దేవుడు మాట్లాడుచున్నాడు. నేను నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ బలముగా దిగిరండి, బలముగా దిగిరండి. అందరినీ పరిశుద్ధాత్మ చేత నింపమని అడుగుచున్నాను. నా యేసయ్యా నీకు వందనాలు నాయన. మీరు నింపండి ప్రభా. అయా నీ అగ్ని చేత తాకండి నాయన ప్రభా. వీళ్ళ సమస్యలను విడిపించండి నాయన. అయా నీకు వందనాలు తండ్రి. ఆయన నీ కన్నీరు తొడబోతున్నాడు. ఆయన నీకు కన్నీరంతా తుడిచివేయబోతున్నాడు. ఆయన
నీ దేవుని యెహోవానగు నేను నీ పక్షాన్ని యుద్ధము చేయబోతున్నాను నేను మాట్లాడుచున్నాను. భయపడకము, ధైర్యము తెచ్చుకొనము, నేను నీ పక్షాన్ని యుద్ధము చేయబోతున్నాను. నమ్మిక మాత్రం ఉంచుము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయన ప్రసన్నత నీ మీద దిగి వస్తున్నది, ఆయన మహిమ నీ మీద దిగి వస్తున్నది. ఆయన బలము చేత నిన్ను నింపుతూ ఉన్నాడు, తన బలము చేత నిన్ను అభిషేకించబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ మెస్సయ్యా, నీకు వందనాలు. నా యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను దీవించి ఆశించి నీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకోమని అయా మా పక్షాన్ని యుద్ధం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ అయా టీవీలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి నీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.